ఈరోజు కోడిగుడ్డు పులుసు చేసుకుందామని ఎగ్స్ ఉడకబెట్టి ఇట్లా పుచ్చ తీసేసి గిన్నెలో వేసిన. స్టవ్ వెలిగించి ఒక పావు నూనె వేసుకొని వేడి కానియాలి. అర స్పూన్ కారం, అర స్పూన్ ఉప్పు, అర స్పూన్ పసుపు. ఇప్పుడు ఉడికించుకునే ఎగ్స్ అందులో వేసేసుకోవాలన్నీ. ఎగ్స్ ఫ్రై అయ్యాక వేయించుకోవాలి. ఉడికించుకొని పుచ్చ తీసేసుకున్నప్పుడే ఫోర్క్ తోటి గుచ్చి పెట్టినాను. ఎగ్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు తీసేసుకున్నాను గిన్నెలకు. అన్నీ గిన్నెలకు తీసేసుకున్నాను. ఇంకొక పావు ఇంట్లోనే నూనె వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది తీసి పక్క స్టవ్ మీద పెట్టుకొని దీని మీద ఉల్లిపాయ టమాటా వేయించుకుందాం. ఒక పావు నూనె వేసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ మంచిగా ఫ్రై కానివ్వాలి. వేగినాక టమాటా కూడా ఇదే కడాయిలో వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా, కొత్తిమీర 3 వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 5 కాజు. ఇది పక్కకు తీసేసుకుందాం. ఇదే కడాయి పొయ్యి మీద పెట్టుకొని హోల్ గరం మసాలాలు వేసుకోవాలి. చెక్క, ఆకు, స్టార్ పువ్వు, 3 లవంగాలు. ఈ మసాలాలు వేగినాక ఒక 4 కరివేపాకు రెమ్మలు, పసుపు అర టీ స్పూన్, ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. అలా నీళ్ళు పట్టుపెట్టు. అంత పేస్ట్ అందులో వేసుకొని కలిపేసుకోవాలి. ఒక స్పూను ధనియాల పొడి. ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలి గ్రేవీకి సరిపడా. ఇప్పుడు ఉప్పు, కారం. ఇది మంచిగా మసలింది కదా. ఇప్పుడు ఉడికించుకున్న ఎగ్స్ వేసేసుకున్నాం. చిన్న మంటతో ఒక 2-3 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. గుడ్డు పులుసు రెడీ అయిపోయింది. కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. కోడిగుడ్డు పులుసు తయారు చేసే విధానం చూద్దాం.